తుఫాన్ ఇన్నింగ్స్ తో క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం లభించింది. 14 ఏళ్ల వయస్సున్న ఈ బీహార్ బ్యాటర్ కు ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును అందజేశారు. క్రీడల విభాగంలో ఈ గౌరవాన్ని వైభవ్ అందుకున్నాడు. ఈ వారం ప్రారంభంలో విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ పై 84 బంతుల్లో 190 పరుగులు చేశాడు వైభవ్. 16 ఫోర్లు, 15 సిక్సర్లతో ఈ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగింది. కేవలం 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి లీస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో అతిపిన్న వయస్కుడిగా సెంచరీ సాధించిన రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు 59 బంతుల్లో 150 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ రికార్డును బద్దలుగొట్టాడు. బీహార్ జట్టు 50 ఓవర్లలో 574 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించడంలో వైభవ్ పాత్ర కీలకం. ఈ ఏడాది ప్రారంభంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో భారతీయుడుగా అత్యంత వేగవంతమైన సెంచరీ ఇది. అంతకు ముందు అండర్-19 ఆసియా కప్ లో యూఏఈ పై అద్భుత అరంగేట్రం చేశాడు. ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం భారతదేశంలో పిల్లలకు అత్యున్నత పౌర గౌరవం. ధైర్యం, కళలు, క్రీడలు వంటి వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపిన 5 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి ఈ అవార్డు ఇస్తారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్ కు పెద్ద ఆస్తిగా నిలుస్తాడని అందరూ ఆశిస్తున్నారు. ఈ యువ ప్రతిభకు అభినందనలు.